చూద్దాం. టీఎంసీ అండతోనే చొరబాట్లు. బంగ్లా చొరబాట్లను ప్రోత్సహిస్తున్న మమతా బెనర్జీ కంచె వేయకుండా మోకాలాడిన బెంగాల్ సీఎం. భయం, అవినీతికి బెంగాల్ను కేర్ ఆఫ్గా మార్చారు. ఘాటు విమర్శలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై మండిపడ్డ మమతా బెనర్జీ. చూద్దాం. భారత్ బంగ్లా సరిహద్దుల్లో కంచె నిర్మాణానికి మమతా సర్కార్ అడ్డం పడుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్ భాజపా నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడుతూ మమతా బెనర్జీ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఎన్నికల ప్రయోజనం కోసం టీఎంసీ పార్టీ బంగ్లాదేశీయుల చొరబాట్లను ప్రోత్సహిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం నుండి అంటా ఉన్నారు. సో ఒకసారి ఇది చూద్దాం. నిజంగా అక్కడికే కాదు, మొన్న మనం కొంతమంది బీజేపీ నాయకులతో మాట్లాడినప్పుడు కేవలం ఓటు బ్యాంక్ కోసం ఇట్లాంటి చొరబాట్లు అన్నింటినీ కూడా ప్రోత్సహిస్తున్నారు ప్రతి ఒక్క రాష్ట్ర ప్రభుత్వాలని కూడా చెప్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన భూమిని ఇవ్వకపోవడం వల్లే భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కేంద్రం కంచె వేయలేకపోతుందని ఆరోపించారంట. ఇంకా సరిహద్దుల్లో చొరబాట్లు కేవలం బెంగాల్కి సంబంధించిన సమస్య మాత్రమే కాదని మొత్తం దేశానికి సంబంధించిన సమస్య అని అన్నారు. ఇంకా వీటి వల్ల మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు కనుమరుగవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 2026 ఎన్నికల్లో రాష్ట్రంలోనే భాజపానే అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే సరిహద్దుల వద్ద చొరబాట్లను అవుతామని, అక్రమ వలసదారులను బెంగాల్ నుంచి తరిమి కొడతామని హామీ ఇచ్చారు. హింసాత్మక రాజకీయాలను సృష్టించడంలో వామపక్షాలను టీఎంసీ అధిగమించిందని అమిత్ షా అన్నారు. ఇంకా మమతా పాలనలో రాష్ట్రంలో హింస, అవినీతి రాజ్యమేలే అని, ఆమె అవినీతి వల్లే 15 ఏళ్లుగా బెంగాల్ అభివృద్ధి కొట్టుకుంటుందని ఈయన మాట్లాడారు నిన్న. ఇంకా కేంద్ర ప్రభుత్వం అందించే పథకాలు కూడా ఇక్కడ ప్రజలకు అందకుండా టీఎంసీ పార్టీ అడ్డుపడుతుందని ఆరోపించారు. పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలంటే భాజపాను గెలిపించాలని ప్రజలను కోరారు. తాము అధికారంలోకి వస్తే బెంగాల్ పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉద్యోగాలు కల్పిస్తామని, రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తామని హామీ ఇచ్చారు. అమిత్ షా వ్యాఖ్యలపై ఈమె మమతా బెనర్జీ రియాక్ట్ అయ్యి మండిపడ్డదంట. మీరు ఈడ పైన అమిత్ షా మాట్లాడిన మాటలు చూస్తే, అమిత్ షా అనొక్కడే కాదు, ఎవరు రాజకీయ నాయకులైనా ఏదైనా రాష్ట్రానికి కానీ, సిటీకి కానీ, ఊరుకు కానీ పోయినప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ వాళ్ళు ఏ అభివృద్ధి చేస్తారనేది ఎవ్వరు చెప్పరు. ఎందుకు అట్లా చెప్తే జనాలకు ఎక్కది. ఏం చేస్తారు? తిడతారు. ఇప్పుడు పక్కనోని తిడతారు, వేరే పార్టీని తిడతారు. ఏ వాడు మీకు 5 ఏళ్ళు ఉన్నాడు, 10 ఏళ్ళు ఉన్నాడు, ఏం చేసిండు, ఏం చేయలేదు, మా పార్టీ వస్తే ఇంకో ఇది చేస్తా అని తిడతారు ఇక వాళ్ళని. మా పార్టీ ఉంటే గిట్లా చేస్తుండే ఇన్నేళ్ళల్లో, ఇకనైనా మించిపోయింది ఏం లేదు, కానీ ఇప్పుడన్నా మమ్మల్ని గెలిపిస్తే మేము మీకు ఇవి చేస్తామని చెప్తారు. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తున్నారో డైరెక్ట్ చెప్పరు. ఎందుకంటే ఒకవేళ డైరెక్ట్ వాళ్ళు చెప్తే అవి ఫ్యూచర్లో వాళ్ళు చేస్తారో చేయరో నమ్మకం కదా. కనీసం ఇప్పుడు ఆ పార్టీ చేయలేనటువంటివి ఒకటో రెండో చేస్తానన్నా జనాల మైండ్లో ఉంటుంది. అరే ఆ పార్టీ వాళ్ళు ఈ పని చేయలే కదా, వీళ్ళు వచ్చుతోటి ఈ పని చేయాలని మైండ్లో ఉంటుంది. వీళ్ళు కొత్తగా ఇచ్చిన హామీలన్నీ మర్చిపోతారు అన్నట్టు. అట్లా అది వీళ్ళ ఒక